తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మిమ్మల్ని వేణుస్వామి గారితో పోల్చారు. లైక్ ఆయన అంటే ఒప్పుకుంటూ ఉంటారు. లైక్ ఇలా మందు పెడతారు, పూజల్లో నాన్ వెజ్ పెడుతూ ఉంటారు, బలిస్తూ ఉంటారు, ఒరిజినల్ బ్లడ్తోనే పూజలు చేస్తారు అని చెప్తారు. ఆయనే డైరెక్ట్గా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. లైక్ అలాంటి పూజలు మీరు చేస్తారా సార్? ఇది ఈరోజు ఉందని శివ గారు, ఈరోజు ఉంది కాదండి, ఇది కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉంది. ఇది ఉత్తర భారతదేశంలో హెవీగా ఉంది. ఇప్పుడు మనకు సౌత్లో తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు మనకిక్కడ ఒకటే విషయం చెప్తానండి. మనకిక్కడ ఎల్లమ్మ తల్లి కానీ, తర్వాత ఇంకొక అమ్మవారు కానీ, ఇంకో అమ్మవారు కానీ గ్రామ దేవతలకు బలి ఇవ్వడం లేదండి. ఇంకా బలి అదే కదా, ఇంకా కొత్తగా ఏముంది అంటున్నాను నేను. అంటే నాన్ వెజ్తో పూజలు ఏంటి అని. ఇప్పుడు బలిచ్చేసి అమ్మవారికి బలిచ్చేసి ఆ మాంసం తీసుకెళ్ళి ఆడే పెడుతున్నారు కదండి. అది బలిస్తే నాన్ వెజ్ పూజ అయింది, నాన్ వెజ్ పూజ కదా. అక్కడ ఆమె పెట్టేసి మనం తింటున్నాం. ఇంకా అక్కడ ఎక్కడ ఉంది అంటున్నాను. ఈరోజు కొత్తగా తీసుకొచ్చింది ఏంటి అంటున్నాను నేను. అవి వర్కౌట్ అవుతాయా అని. ఇప్పుడు అమ్మవారికి పెడుతున్నారు, వర్కౌట్ అవుతున్నాయా? ఇప్పుడు మీరు అడిగింది క్వశ్చన్ అర్థమైంది నాకు. అక్కడ పెట్టాం, అమ్మవారికి మనం ఇస్తున్నాం, బలి ఇవ్వట్లేదు. బలి ఇచ్చేసి అమ్మవారికి నైవేద్యం పెడతాం నాటే బలి నైవేద్యంగా ఇస్తాం. అక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది కామన్ గా మనకు పురాతన నుంచి ఉంది. ఈ అమ్మవారికి సంబంధించినంత వరకు కూడా అక్కడ కోరిక అనేది మనకు నెరవేరుతోనో, ఆ కోరిక నెరవేర్చనే కదా మనం నైవేద్యం పెడుతుంది అమ్మవారికి. ఇది కూడా అంతే కదా. నెరవేరుతాయా అంటున్నా. ఎందుకు నెరవేరపోతే నువ్వు ఎందుకు అమ్మవారిని దండం పెడుతున్నావు? దేవుడి దగ్గరికి వెళ్ళి ఎందుకు దండం పెడుతున్నారు అంటే, దేవుడు అనేవాడు నీకేం కోరిక ఇవ్వడండి, ఏమి ఇవ్వడు అనుకున్నప్పుడు నువ్వు దేవుడి దగ్గర పోయి దండం పెడతారా? మొక్కాలి కదా, తప్పదు కదా. ఎందుకు మొక్కుతున్నారు? దేవుడు అనేవాడు ఏమి ఇయ్యడు, ఎందుకు పోయి దండం పెడుతున్నారండి చెప్పండి. ఇప్పుడు పెట్టాలి కదా. ఇప్పుడు పెట్టకపోతే పెట్టరని పక్కన ఉన్న వాళ్ళు అడుగుతారు. అవునండి, నువ్వు సొసైటీ కోసమో, నీ కోసమో, లేకపోతే ఇంట్లో వాళ్ళ కోసమో, లేకపోతే నిన్ను సొసైటీలో ఏరుగా అనుకుంటారు ఉద్దేశంతో దండం పెడుతున్నావు. అవునా? నేను అంటుంది అదేనండి, దేవుడు అనేవాడు మనకన్నా అతీతమైన శక్తి, ఒక శక్తి ఉంది. ఆ దేవుడు కావచ్చు సమ్మయ్. ఆ శక్తికి మనం మొక్కుతున్నావా లేదా? నమ్మాలి లేదా?